Next, 21st one. The range of A so that a square x square plus 2xy plus 4y square is equal to 0 represents two distinct lines. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్గా అనుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ వై ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనం ట్రీట్ చేసుకుందాం. ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది టూ డిస్టింక్ట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ రిప్రజెంట్స్ టూ డిస్టింక్ట్ లైన్స్. సో రెండు సపరేట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దేర్ఫోర్ డెల్టా అనేది మనకి గ్రేటర్ దాన్ 0. ఓకే, ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ మనం రేంజ్ ఆఫ్ ఏ అడుగుతున్నారు. వాళ్ళు రేంజ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది టూ డిస్టింక్ట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0. డెల్టా మీన్స్ బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2y, సి అంటే 4y స్క్వేర్. బికాస్ వీ రిప్రజెంట్ దిస్ క్వాడ్రాటిక్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. దీన్ని మనం ఎక్స్లలో క్వాడ్రాటిక్గా మనం ట్రీట్ చేస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ పక్కన ఉండేది ఏ అవుతుంది, ఎక్స్ పక్కన ఉన్నటువంటి 2y అది బి అవుతుంది, ఇది సి అవుతుంది. సో బి స్క్వేర్, బి అంటే మనకి ఎక్స్ కోఎఫిషియంట్ 2y, సో దానికి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇట్ ఈస్ ఏ స్క్వేర్. సి మీన్స్ కాన్స్టాంట్, దట్ మీన్స్ హియర్ 4y స్క్వేర్. సి మీన్స్ వితౌట్ ఎక్స్, ఎక్స్ లేనటువంటిది. ఓకే, సో ఇక్కడ 4y స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 4y స్క్వేర్ ఉంది ఆల్రెడీ. 4y స్క్వేర్ మైనస్ 4a స్క్వేర్ ఇంటూ 4y స్క్వేర్. సో మనం ఒక 4y స్క్వేర్ని మనం కామన్ తీసుకుందాం. టేక్ 4y స్క్వేర్ యాజ్ కామన్, వి గెట్. సో 4y స్క్వేర్ మొత్తం వచ్చేస్తే 1 ఉంటుంది. రిమైనింగ్ హియర్ ఈజ్ 4a స్క్వేర్. సో 4 అనేది 0లోకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ y స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 4a స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. సో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది గ్రేటర్ దాన్ 0 అంటే మనకి ఈ రెండు కూడా గ్రేటర్ దాన్ 0. సో మనకి ఇక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి ఫర్ ఆల్ y ఎలా ఉన్నప్పటికీ y ప్లస్ అయినా మైనస్ అయినా y స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, సో y స్క్వేర్ అంటే గ్రేటర్ దాన్ 0. y ప్లస్ అయినా మైనస్ అయినా y స్క్వేర్ చేస్తే గ్రేటర్ దాన్ 0. ఈ రెండు ఇంటూ చేస్తే గ్రేటర్ దాన్ రావడం అనేది, రెండు మైనస్ అయినా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది గ్రేటర్ దాన్ 0, రెండు ప్లస్ అయినా అవుతుంది. మరి y అనేది ప్లస్ అయినా మైనస్ అయినా y స్క్వేర్ గ్రేటర్ దాన్ కాబట్టి సో ఇది గ్రేటర్ దాన్ 0. సో ఇది కూడా ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 కావాలి. ఓకే, దట్ ఇంప్లైస్ 1 మైనస్ 4a స్క్వేర్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, మరి 1 మైనస్ 4a స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అంటే దాన్ని మనం రివర్స్ తీసుకున్నట్లయితే 4a స్క్వేర్ మైనస్ 1 లెస్ దాన్ 0. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ బికమ్ లెస్ దాన్, లెస్ దాన్ బికమ్ గ్రేటర్ దాన్. 4a స్క్వేర్ మైనస్ 1. సో ఇది 2a ప్లస్ 1 ఇంటూ 2a మైనస్ 1 లెస్ దాన్ 0. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లస్ అనేది మైనస్ ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే మైనస్ 1, 2 ఇంటూలో ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే బై 2. ఇక్కడ మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1, 2 ఇంటూలో ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే బై 2. సో ఏ వాల్యూస్ ఇలా ఉంటాయి. మరి దీని యొక్క రేంజ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే a పవర్ 1. సో 2 లీనియర్ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్లో ఉండి లెస్ దాన్ 0 ఉంటే స్మాల్ నెంబర్ నుండి బిగ్ నెంబర్ దాకా మనం రాసుకోవాలి. -1/2 లెస్ దాన్ a లెస్ దాన్. ఓకే, సో ఫంక్షన్స్లో డొమైన్స్లో మనం చూస్తాం 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఇంటూలో ఉండి లెస్ దాన్ ఉంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ టు బిగ్, ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ a is -1/2 to 1/2. Therefore option 3 is the right answer.